అందులో ఒకటి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దీని యందు మనం ఉత్సహించి, దేవుడు దయాళుడు అని విన్నప్పుడు దాకా, ప్రకటన గమనించినప్పుడు దాకా మనం సంతోషించడానికి హేతు ఉంది. మనం దుఃఖించడానికి కారణం ఏంటి? దేవుడు మంచోడు కాదని సాతాను మంచి వాళ్ళు ఊతుంటాడు బోరలు పెట్టి. దేవుడు నీకు మంచోడు అయితే ఇలాగ ఎందుకు చేస్తాడు? ఎందుకు ఫెయిల్ అవుతావు చెప్పు? ఎందుకు ఉద్యోగం రాదు చెప్పు? ఎందుకు పెళ్లి ఫిక్స్ కావట్లేదు చెప్పు? ఎందుకు ప్రమోషన్ రావట్లేదు చెప్పు? ఎందుకు మీ ఆయన పట్టించుకోవట్లేదు? ఎందుకు మీ ఆవిడ పట్టించుకోవట్లేదు? ఎందుకు నీకు వృద్ధి పొందట్లేదు? దేవుడు మంచోడైతే కావాలి కదా అని లాజిక్ తెచ్చేటప్పుడు మనమేమనుకో నిజమే కదా. కనుక ఎప్పుడు సాతానునికి ఏమని మనం చెప్పాలంటే, బైబిల్లో రాయబడింది యెహోవా దయాళుడు. టెల్ హిమ్ దట్ ఇట్ ఈస్ రిటర్న్. యేసుప్రభు వాడిన మాట వ్రాయబడి, అలాగే చెప్పాలి మనము, ఇది వ్రాయబడి ఉన్నది. టెల్ హిమ్ దట్ ఇట్ ఈస్ రిటర్న్ దట్ ద లార్డ్ ఈస్ గుడ్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ టు మీ. నాకు ఉద్యోగం రాకపోయినా, చదువు లేకపోయినా, పెళ్లి కాకపోయినా, పిల్లలు కాకపోయినా, ఇల్లు లేకపోయినా, కారు లేకపోయినా, ఆరోగ్యం బాగాలేకపోయినా, తల్లిదండ్రులు లేకపోయినా, అనాథనైనా, ఒంటరైనా, ఏకాకనైనా, ఏమైనా పర్వాలేదు, ద లార్డ్ ఈస్ గుడ్. అందుకే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీంట్లో మనం ఉత్సహించి సంతోషించేదాం. ఇది ఏదనుకుంటే అది. ఈరోజు యానివర్సరీ. ఓకే, యానివర్సరీ యెహోవా ఏర్పాటు చేసిన దినం. మనం ఉత్సహించి సంతోషించి. ఇది అనే మాట బైబిల్లో చాలా విస్తారంగా రాయబడింది. తెలుగు బైబిల్ ప్రకారం నేను చెప్తున్నా, ఎవరైనా ఇంగ్లీష్ పండితులు ఉంటే బహుశా ఈ విషయం గమనించాలని మనం చేస్తున్నాం. ఇది అన్నా అదే అన్నా తెలుగు ఇంగ్లీష్లో ఒకటే పదం రాశారు, దిస్ ఈజ్ అని. కానీ తెలుగులో అలాగ రాయలేదు, వేరుగా రాశారు, ఇది అది. నేను ఈ సాయంకాలం ఇది అనే మాటను గురించి చెప్పాలని కోరుతున్నాను. ప్రతి పుస్తకంలో ఇది అనేది ఒక స్థూలమైన అర్థం ఉంది. ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం. పెళ్ళికి కార్డు వేస్తుంటారు కదా, కార్డు పైన రాస్తుంటారు ఆదికాండంలో. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు అన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరే కాదు. ఇలాగ ఒక్కొక్క పుస్తకంలో ఇది అనే మాట 5 సార్లు కనీసం ప్రస్తావించబడి ఉంటే, అలాగ మనము పరిగేరుకోవటానికి ప్రయత్నం చేస్తే మనకు సమయం చాలదుగా. ఆదికాండం ఎప్పుడైపోలా, నిర్గమం ఎప్పుడైపోలా, లేవి ఎప్పుడైపోలా, సంఖ్య ఎప్పుడైపోలా, ద్వితీయోపదేశకాండం ఎక్కడ, యెహోషువ ఎక్కడ? ఇంక బైబిల్ అంతా ఇది అది ఎరుకోవాలంటే ఎన్ని యానివర్సరీలు పెట్టాలా? ఎన్ని రోజులు చికెన్ బిర్యానీ పెడతారు వాళ్ళైనా? కనుక ఒక్క పూటతోనే మనం ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది అని కీర్తనల్లో మాత్రమే రాయబడిన 5 సందర్భాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతాను. మొదటిది 118వ కీర్తన 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. బహుశా బయలు పండితుల అభిప్రాయ ప్రకారం 118వ కీర్తన పస్కా పండుగ దినాన్ని వారు పాడుచుండవచ్చు అని. అది వారికి ఎంతో ప్రియం. ఎందుకు పస్కా? పాస్ ఓవర్, దాటిపోవుట. ఇశ్రాయేలు 430 సంవత్సరాల బానిసలుగా ఉన్న తర్వాత దేవుడు మోషేను పంపించి గొర్రెపిల్ల రక్తం ద్వారా వారిని విడిపించి బయటికి తీసుకుని వచ్చినాడు. కనుక ఆ రక్త శక్తిని బట్టి వారు బయటికి వచ్చినారు. ఇప్పుడు స్వేచ్ఛా జీవులయ్యారు. వారు ఇప్పుడు బానిసలు కాదు, స్వేచ్ఛా జీవులు. వారు సంఖ్యల చేత బంధించబడిన వారు కాదు, వారు విముక్తి పొందిన వారు. వారు ఫరో యొక్క ఆధీనమందు ఉన్నవారు కాదు, వారు పరిశుద్ధాత్మని యొక్క సార్వభౌమాధికారంలోనికి తీసుకురాబడిన వారు. కనుక వారికి పస్కా పండుగ ఇది యెహోవా ఏర్పాటు చేసిన. యెహోవా దినం ఏర్పాటు చేయకుండా ఉంటే, పస్కా పండుగ లేకుండా ఉంటే ఇశ్రాయేలు ఏమైండేవాళ్ళు? అలాగే బంధించబడి ఉండేవాళ్ళు. 430 సంవత్సరాలు ఎలాగ బానిసలుగా ఉన్నారో మిగతా సంవత్సరాలు కూడా అలాగ బానిసలుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు దాన్ని మనం కొత్త నిబంధనలోనికి వర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తామా? మన కొరకే యేసుక్రీస్తు ప్రభువు అనే పస్కా బలి పశువు కూడా శిలువ మీదకి వెళ్లకుండా ఉంటే, ఆ గుడ్ ఫ్రైడే అనే శుభ శుక్రవారాన్ని యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టకుండా ఉంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీంట్లో మనం సంతోషించి ఆనందించాలని చెప్పడానికి కారణం ఉండేదే కాదు. పాత నిబంధనలో మాత్రం ఇంకా బలి అర్పిస్తూనే ఉండేవాళ్ళు, సదాకాలం నిలిచిండే ఒకే ఒక బలి. పాత నిబంధనలో చూడండి, ఒక పాపం చేస్తే ఒక మనుషుడు బలి తీసుకెళ్ళాలి.
మనం ఇంతమంది ఉన్నాం అనుకో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాపమే చేసినాం అనుకోండి, ఎలాగో ఒకటికి చేయడం మనకి ఇష్టం ఉండదు కదా, అంత తక్కువ ఎలాగ చేయబుద్ధి అయింది. కనుక ఒకే పాపం చేస్తే ఒకే బలి తీసుకుపోతే 200 మంది ఉంటే 200 బలులు తీసుకుపోవాలి. 200 బలులు తీసుకెళ్తే జంతువులు ఏం కావాలా? అక్కడ వధించిన తర్వాత ఆ రక్తం అంతా ఏం కావాలా? ఇంకా వధించడమే, వెళ్ళి వధించిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన వెంటనే పాపం, మళ్ళీ ఇంకోటి బలి తీసుకెళ్ళాలా? ఇలా జరుగుతూనే ఉంటే ప్రక్రియ ఎప్పుడు దీనికి ముగింపు? వేర్ ఇస్ ద ఎండ్ ఫర్ దిస్? అందుకనే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఇదిగో లోక పాపంలోని మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. పాత నిబంధన దినాల్లో మందిరానికి వెళ్ళేటప్పుడు వారి వారి ఆర్థిక స్థితిని బట్టి పేదవాళ్ళైతే గువ్వులు తీసుకొని వెళ్ళేవాడు, ఇంకొద్దిగా ధనవంతులైతే పావురాలు తీసుకొని వెళ్ళేవాడు, ఇంకా కొద్దిగా ధనవంతులైతే మీలాంటి వాళ్ళైతే గొర్రెలు తీసుకొని వెళ్ళేవాడు, ఇంకా కొద్దిగా ధనవంతులు సొలొమోన్ టైపు దావీదు టైపు అయితే ఎద్దులే. ఇది నేను చెప్పే మాటలు కాదు, బైబిల్లో రాయబడిన మాటలు. కనుక వారి వారి ఆర్థిక స్థితిని బట్టి వారు బలులు తీసుకుని వెళ్ళేవాడు. అప్పుడు వారు బలులు అర్పించిన మానవాయితీ. ఇప్పుడు అందరి యొక్క పరిస్థితిని బట్టి యోహాను సువార్త 1వ అధ్యాయంలో, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్, లోక పాపములను తీసివేయి దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభువు వారు ప్రత్యక్షమయ్యాడు. దిస్ ఇస్ ద డే ద లార్డ్ హ్యాత్ మేడ్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఏం దినం ఇది? డే ఆఫ్ సాల్వేషన్, రక్షణ దినం. ఇది రక్షణ దినం. దేవునికి నీ హృదయాన్ని కఠినం చేసుకుని, పర్వాలేదులే చూస్తాములే, వీళ్ళు ఇలాగే చెప్తుంటారులే, మామూలేలే, నా సంగతి నా దగ్గరికి వచ్చినప్పుడు చూస్తాములే అని అనుకోవద్దు. నీకు అవకాశం ఉంటే పర్వాలేదు. కొంతమంది యవనస్తులు లాజిక్ చెప్తారు కదా, కుడివైపున ఉన్న దొంగ చనిపోయేటప్పుడు అవకాశం వచ్చింది రక్షణ పొందడానికి, నాకు కూడా అలాగే దేవుడు అవకాశం ఇస్తాడంటే నువ్వు దొంగ చెప్పరేంటి? నేను సిలేస్తారా? నువ్వు కూడా అంత దాకా వెళ్తావా? నీకు కూడా అలాంటి అవకాశం వస్తుంది అనుకుంటున్నావా? దేవుడు కనికరించి అవకాశం ఇస్తే పర్వాలేదు, అవకాశమే రాకపోతే? బైబిల్లో రాయబడిన నరకంలో 3 లేవంట. మొదటిది ఆలోచన, రెండవది ఉపాయము, మూడవది తెలివి. ఈ 3 అక్కడ లేవు. కనుక నువ్వు అక్కడ ఏదో మొబైల్ పెట్టుకొని, ల్యాప్టాప్ పెట్టుకొని, ఆ యాప్లు పెట్టుకొని అక్కడ ఏదో ఒకటి కాలక్షేపం చేస్తామని అనుకోవద్దు. అగ్ని హరదు, పురుగు చావదు, వేదనకరమైన స్థలం. ఈబీఎస్కి వచ్చినావు, భవిష్యత్తు చాలా ప్రైజులు కొట్టినావేమో, యూత్ మీటింగ్కి వచ్చినావు, క్విజ్లో చాలా ప్రైజులు తీసుకున్నావేమో, దేవుని వాక్యం వింటూ ఉన్నావేమో, మార మనసు పొందకుండా నిర్లక్ష్య పెడితే ఓ దినాన్ని అక్కడికి వెళతావు. వద్దు, ఇదే రక్షణ దినం. కనుక ప్రభువునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. దిస్ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇది రక్షణ దినం. రెండవ చూస్తామా? 118వ కీర్తన 20వ వచనం. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించేదారు. మన అంశం ఏంటిమా? ఇది దిస్ ఈజ్ మొదటిది, దిస్ ఈజ్ ద లార్డ్స్ డే ఆఫ్ సాల్వేషన్. ఇది రక్షణ దేవుడు సిద్ధపరిచిన దినం. రెండవది ఏంటి? దిస్ ఈజ్ గేట్ ఆఫ్ ద లార్డ్స్. ఇది యెహోవా గుమ్మం. ఇప్పుడు గుమ్మాలు ఎన్ని ఉన్నాయి బైబిల్లో? చాలా ఉన్నాయి. యెరూషలేములో గుమ్మాలు మనకు పరిచయం కదా, నెహెమ్యా దినాల్లో గుమ్మాలు కడుతూ వచ్చినారు. కీర్తనలు కూడా కొన్ని గుమ్మాలు మనకు ప్రస్తావించబడ్డాయి. మీకు ఓపుకుంటే అనుమతిస్తే త్వరగా కేవలం ఊరికే చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. మొదటిది 122వ కీర్తన 3వ వచనం. Psalm 122 verse 3. యెరూషలేమా, 2వ వచనం, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములు, నాట్ సింగిల్ గేట్, ఇది ఏకవచనం కాదు. ఏ వచనం? బహువచనం. గేట్స్ ఆఫ్ జెరూసలేం, యెరూషలేము గుమ్మాలు, దేవుని మందిరం యొక్క గుమ్మాలు. రెండవది 87వ కీర్తన 2వ వచనం. Psalm 87 verse 2. 87వ కీర్తన 2వ వచనం. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు, గుమ్మము ఏకవచనం కాదు, గుమ్మములు, గేట్స్ ఆఫ్ జయోన్, బహువచనం ఇక్కడ మనకు కనిపిస్తుంది.
సియోను గుమ్మములు యెహోవాకు ప్రేమ. దే ఆర్ సో ప్రెషస్. ఆయనకి ఎంతో ఇష్టం, ఎంతో డియర్ గేట్స్ ఆఫ్ ద లార్డ్. మూడవది 118వ కీర్తన 19వ వచనం. Psalm 118 verse 19. నేను వచ్చున్నట్లు నీతి గుమ్మములు తీయుడి. చాలు. ఇదేం గుమ్మములు? గేట్స్ ఆఫ్ రైచియస్నెస్. అన్నీ బహువచనాలు మనం చూస్తున్నాం. నీతి గుమ్మములు తీయడి. మొదటిది ఏంటి? యెరూషలేము గుమ్మాలు. రెండవది ఏంటి? సియోను గుమ్మాలు. మూడవది ఏంటి? నీతి గుమ్మాలు. నాలుగవది చూస్తామా? కీర్తనలు 9:13. మనం అన్ని కీర్తనల్లోనే చూస్తున్నాం. మళ్ళా వేరే పుస్తకాల్లో కూడా కొన్ని ప్రస్తావించబడ్డాయి. సమయార్థబాటును బట్టి మన గమనం కీర్తనల వైపు మాత్రమే కేంద్రీకరించడానికి ప్రయత్నం చేస్తాం. 9:13. కీర్తన 9:13. నేను నీ కీర్తంతటిని ప్రసిద్ధి చేయించు. చాలు. సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణ బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కాడించు. ఇక్కడ గుమ్మము అని ఏకవచనం ఉందా, బహువచనం ఉందా? ఇప్పుడు అన్నీ చూసాం. ఇవన్నీ బహువచనాలే. ఇప్పుడు ఐదవది ఆఖరిది 118:20. ఇది యెహోవా గుమ్మములు కాదు, ఏకవచనం. ఎందుకని ఇది ఏకవచనం? మిగతావన్నీ బహువచనాలు. మిగతా 4 దేవుని మందిరానికి సంబంధించినవి. బహుశా 10 గుమ్మాలు ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 12 ఉండొచ్చు, ఎలాగైనా గుమ్మాలు ఉండొచ్చు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ద లార్డ్స్ గేట్. ఇది ఒకటే. ఎందుకు ఇది ఒకటే గుమ్మము? ఏది యెహోవా గుమ్మం అంటే? వాట్ ఈస్ ద గేట్ ఆఫ్ ద లార్డ్? యెహోవా గుమ్మం ఏంటి? గేట్ ఏంటి? యోహాను సువార్త 14:6. యేసు నేను ఏమని? నేనే మార్గం అంటే ఐ ఆమ్ ద వే. గుమ్మం ఏం చేస్తుంది? గుమ్మం అంటే గేటు. గేటు తెరిస్తే మార్గంలో వెళ్ళటానికి అవకాశం ఉంది. యెహోవా గుమ్మం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. క్రైస్ట్ ఈస్ ద గేట్ ఆఫ్ గాడ్ టు ద హెవెన్. నాట్ గేట్స్. గుమ్మములు కాదు, గుమ్మమే. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఇది యెహోవా గుమ్మము. నీతిమంతులు దీనిలో ప్రవేశించదు. ప్రవేశము ఫ్రీనా? ప్రవేశ రుసుముందా? దేనికైనా మనం చూస్తాం అడ్మిషన్ ఫీ అని ఒకటి పెడతారు. ఎక్కడికి వెళ్ళినా, సులభ టాయిలెట్లకు వెళ్ళినా అడ్మిషన్ ఫీ. అడ్మిషన్ ఫీ లేనిది ఒకటి ఏంటి? పరలోక రాజ్యం. అడ్మిషన్ విత్ నో ఫీ. పరలోకంలో ప్రవేశం రుసుములు లేకుండా ఉచితంగా ప్రవేశిస్తున్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభువును మన జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభువే మన మార్గమై ఉన్నాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధతలోనికి రావాలి. గుమ్మం అంటే పరిశుద్ధమైన గుమ్మం, ఏ హోలీ గేట్. యెహోషువలో చెప్పబడింది, రేపు నేను మీ మధ్య అద్భుతములు చేసేదాను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనడి. కనుక ఇలాంటి యానివర్సరీలు వచ్చినప్పుడు మనం తిరిగి ప్రభుకు ప్రతిష్ఠించుకొనుట, పరిశుద్ధత కొరకై తిరిగి ప్రభు దగ్గరికి వచ్చుట, శిలువ దగ్గర రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడటానికి ఇష్టపడుట, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడని వాక్యంలో చెప్పబడింది. మన పరిశుద్ధత అంతా మన మీద ఆధారపడలేదు. అవర్ హోలీనెస్ డిపెండ్స్ అపాన్ ద హోలీ ఆఫ్ ద హోలీ గాడ్. పరిశుద్ధులకే పరిశుద్ధుడైన ఆ దేవుని మీద మన పరిశుద్ధత ఆధారపడింది. The closer we are to the fountain of the blood of Jesus Christ, the closer we are to the holiness of God. ప్రభు యొక్క శిలువ రక్తానికి ఎంత సమీపంగా ఉంటాం, ఆయన యొక్క పరిశుద్ధతకు కూడా మనం అంతే సమీపంగా ఉంటాం. యెహోవా గుమ్మము ఇప్పుడు పరలోక రాజ్యములో గుమ్మాలుగా మార్చబడింది. 21:21 ఆదికాండం మన్నించండి. ప్రకటన గ్రంథం 21:21. ఎవరైనా మధ్యాహ్నం బిర్యానీ తినోళ్ళు చదవండి.
ఎవరు తిన్నట్లు లేరు, నేనే చదువుతాను అన్నాడు. దాని 12 గుమ్మములు చాలు. ఎన్ని గుమ్మాలు ఉన్నాయి దీనికి? నూతన ఎరుషలేము 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ 12 గుమ్మాలు ఏంటంట? 12 ముత్యాలు. ఇప్పుడు గుమ్మం దేంతో తయారు చేస్తారు? కర్రతో తయారు. మామూలుగా మనమైతే ఇనుముతో తయారు చేస్తాం. ఇనుమైనా కర్ర అయినా మెటీరియల్. ముత్యములు ఎలాగొస్తాయి? అనిమల్, జంతువు ద్వారా ఇది వస్తుంది ముత్యాలు. గుమ్మము తయారు చేయబడే పద్ధతి ప్రకారం అయితే కర్ర ద్వారా కానీ ఒక మెటీరియల్ ద్వారా కానీ వస్తుంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగవచ్చా మిమ్మల్ని? అడిగేంతటి వాడిని కాదు, కానీ వాక్యం మీద మీ గమనం కేంద్రీకరించడానికి. బైబిల్లో ముత్యములు, పెర్ల్స్ ఎన్నిసార్లు రాశారు? పాత నిబంధనలు ఎన్నిసార్లు, కొత్త నిబంధనలు ఎన్నిసార్లు, మొదట ఎక్కడ రాశారు, ఆఖరి ఎక్కడ రాశారు? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే, మనమేమన్నా ముత్యాలా? పేర్లు కాదు, పేర్లు మస్తుగా పెట్టుకుంటారు. జీవితాలు. ఆ బ్రదర్ ముత్యం, కడిగి తీసిన ముత్యం. ఆ అక్క ముత్యం, అచ్చం ముత్యం అనేటట్లు మనకేమైనా సాక్ష్యం ఉందా? వాళ్ళ అయ్యో బ్రదర్. సరే, మన ప్రశ్న దగ్గరికి వస్తాం. బైబిల్లో ముత్యాలు అనే పదాలు ఎన్నిసార్లు రాశారు? మీరు చెప్పరా? సరే, నేనే చెప్తా. 10 సార్లు రాశారు. పాత నిబంధనలు ఎన్నిసార్లు రాశారు? ఒక్కసారి రాశారు. కొత్త నిబంధనలు ఎన్నిసార్లు రాశారు? 9 సార్లు రాశారు. అంటే పాత నిబంధనలో పర్వాలేదు, కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలా? ముత్యాలుగానే ఉండాలి. మొదటి బైబిల్లో ఎక్కడ రాశారు ముత్యం అనే మాట? కాని సందర్భంలో ప్రస్తావించబడింది. మత్తయి సువార్త. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు చెప్పిన మాట మనకు పరిచయము. 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైనది. ఇప్పుడు ముత్యం ఎలాంటిది? ఈ 2 పరిశుద్ధమైనవి ఇష్టపడవు. ఏ 2? మీకు చెప్పడం సిగ్గైతుందా? కుక్కలు, పందులు, వాటికి పరిశుద్ధత అంటే అస్సలు పడదు తెలుసా? అపరిశుద్ధత, కంపు, డ్రైనేజీ మూసినదంటే ఎంత ఇష్టమో. 5 స్టార్ హోటల్ మాదిరి ఉంటుంది అది వాటికి. ఆ వాసన కూడా అది అరోమా మాదిరి కనిపిస్తుంటుంది దానికి. అందుకనే యేసుప్రభు వారు నేరుగా ప్రస్తావించినాడు. మొట్టమొదటి ముత్యములనే మాట వీటి దగ్గరే ప్రస్తావించబడింది. పందుల దగ్గర ముత్యాలు వేయొద్దండి అంటే వాటికి వీటికి అస్సలు కుదరదు అని అర్థం. పరిశుద్ధత కలిగి జీవించడం. ముత్యము పరిశుద్ధతనే ఇష్టపడేది. అది అసలు భూమి మీద ఉండేది కాదు, దొరికేది కాదు. ఎక్కడో సముద్రగాధములో ఆ జంతువు ద్వారా ఈ ముత్యం ఫామ్ అవుతుందనే సంగతి నాకంటే మీలో కొంతమందికి బాగా పరిచయం అనుకుంటా. ఇక్కడ మొట్టమొదట ప్రస్తావించబడింది. 9 సార్లు పాత నిబంధనలో, 4 సార్లు ప్రకటన గ్రంథంలోనే ఉంది. ఇప్పుడు ఆఖరిసారి మనం చదివాం 21. 12 గుమ్మములు, 12. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇది పరిశుద్ధత దగ్గర ఉంది. ఎందుకంటే అది పరిశుద్ధమైన పట్టణం, పాపము లేని పట్టణం. ప్రతి క్రైస్తవుడు అలాంటి ఒక ముత్యం వలె ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇది యెహోవా గుమ్మం. ఆ గుమ్మంలోని ఏమొస్తాయి? ఇప్పుడు చదవండి. 12 గుమ్మములు ఎవరు? 12 కుక్కలు కాదు, 12 పందులు కాదు, 12 గాడిదలు కాదు, 12 తోడేళ్ళు కాదు. ఏంటవి? 12 ముత్యాలు, కడిగి తీసిన ముత్యాలు. బట్టలు తెల్లగా కాదు, అంతరంగం తెల్లగా, జీవితం తెల్లగా, చంద్రబింబం వలె ఉండే తెల్లగా. అందుకే బైబిల్లో రాయబడి సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబం అంత అందమును, సూర్యునంత స్వచ్ఛతను, కళలను గలదై ఊహిత సైన్యాసమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈమె సొలొమోను పల్లకి, అనురాగ వల్లకి శూలమితి. ఆ పరలోకపు సొలొమోనైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం. సంధ్యారాగములోనైనా, సూర్యబింబములోనైనా, లోకములోనైనా కొంత అపవిత్రత కనిపించుండొచ్చు, కానీ
ఆ సొలొమోను పల్లకిలో, ఆ షులమితిలో, ఆ దేవుని సంఘములో, ఆ పవిత్రాలైన సంఘములో విశ్వమంతా కూడా అపవిత్రత ప్రభు ఇష్టపడేవాడు కాదు. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది, మహిమగల సంఘమును ఆయన మడత, మచ్చ, డాగు, కళంకం ఏమీ లేనిదిగా దాన్ని శుభ్రం చేసి ఆ దేవుని సన్నిధి ఎదుట మనల్ని నిలబెట్టాలనే దేవుని యొక్క ప్రగాఢమైన వాంఛ. 3వ చూస్తామా? కీర్తనలు 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే 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 నాకు నెమ్మది కలిగించుచున్నది. దిస్ ఈజ్ ద డే ఆఫ్ ద స్క్రిప్చర్స్. నీ వాక్యము నన్ను బ్రతికించిన దినం, నీ వాక్యము నాకు నెమ్మదిచ్చిన దినం. మనం సందేహం లేకుండా యేసుప్రభు రక్తం ద్వారా కడగబడ్డాం, ముందుకు సాగిపోవటానికి దేవుడు అనుమతించినాడు, కృప చూపించినాడు. అలాగే రక్షణలో సాగిపోతున్నాం. శ్రమలు, పోరాటాలన్నీ వచ్చినప్పుడు మరి మనకి ఎవరు ఆదరణ? దేవుని వాక్యమే కదా. దేవుని వాక్యం లేకపోయింటే ఏమైంటాము? అసలు మనం ఊహించడానికి కూడా వీల్లేదు. ఎంతో కృంగిపోయి రాత్రంతా అలాగ పడుకొని తిరిగి ఫ్యాన్ చూస్తూ పక్కన ఇరుగు పొరుగు పడుకొని ఉంటారు మన కుటుంబ సభ్యులు. కానీ మనకు మాత్రం నిద్ర పట్టదు. వాళ్ళు లేస్తే మళ్ళీ బాధపడతారేమో మనం లైట్ ఆఫ్ చేసి యాక్షన్ చేస్తుంటాం. మీకు తెలుసు కదా. వాళ్ళు పొరపాటున అడిగినా కూడా ఏంటి నిద్ర పట్టలేదంటే ఏం లేదు, కొద్దిసేపు అలాగా మెలకు వచ్చింది. అలాగే ఏడ్చి 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 అంటే కన్నీరు కార్చి కార్చి. ఏడుపులో శబ్దం వచ్చే ఏడుపు ఉంటుంది, మౌనంగా ఏడ్చే ఏడుపు ఉంటుంది. ఏడ్చే వాళ్ళకి ఇది పరిచయం ఉంటుంది, ఏడని వాళ్ళకి ఇవన్నీ తెలియదు. ఎప్పుడు ఏ శబ్దం వచ్చే ఏడుపులేమో అనుకుంటుంటారు. దానికి ప్రొఫెషనల్స్ ఉంటారు, అది వేరే విషయం. నేను చెప్పేది కాదు, యేసుప్రభు వాక్యంలో రాయబడిన సువార్తల్లో ఏడ్చే వారిని పిలువనంపుడి. ఇంకో మాటలో చెప్పాలంటే అలాంటి వాళ్ళందరినీ ప్రభు గద్దించేసి పంపించి, కొంతమంది మౌనంగా యేసుప్రభు అలాగే యేసు కన్నీళ్లు విడిచిను. నో సౌండ్ బట్ దెర్ ఈజ్ స్వీట్ టియర్స్. ఆయన మధువైన కన్నీరు భూమి మీద కారినాయి లాజరు సమాధి దగ్గర. ఇప్పుడు ఆ ఏడ్చి దిండంతా తడిసిపోయిన తర్వాత ప్రభువా ఏం ఆదరణ. అలాగే ఉదయం కావస్తున్నప్పుడు ఒక్కసారిగా వాక్యం చదువుతుంటే, క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి వాక్యం చదువుతుంటే, లేదా వాల్ టెక్స్ట్ దగ్గర వాక్యం చదువుతుంటే, లేదా మొబైల్ ఆన్ చేసి ఏదో టెక్స్ట్ వచ్చింది, మెసేజ్ వచ్చిందని చూస్తే దేవుని వాక్యం కనిపించినప్పుడు ఎంతో ఊరట. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లేను ఆదరించి, భయపడకమో నీ ప్రార్థన, నీకు కన్నీరు విడిచుట చూచితి, నేను నీ ప్రార్థన ఆలకించి ఉన్నాను. ఇలాంటి మాటలు వచ్చినప్పుడు యెహోవా నా పక్షమునున్నాడు, నరులు నాకు ఏమీ. ఎప్పుడు లేని బలం. రాత్రి ఏడ్చింది నేనేనా? దిండుగా తడిసిపోయింది నా కన్నీళ్ళు వాళ్ళేనా? అలా ఉదయం వచ్చిన తర్వాత దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. ఇంతకాలం వచ్చింది దేవుని యొక్క వాక్యం ద్వారా మన సొంత భాషలో ఇవ్వబడిన వాక్యం, మనకు అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడికి బోధకుడిగా ఇవ్వబడిన వాక్యం ఇదే. ఎన్ని డబ్బులు ఉన్నా, ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళ కెంపుల పచ్చలన్నీ ఫ్రిడ్జ్లో నుండి లేదా బీరువాలో నుండి కిందకి తొలతొగేటట్లున్నా అది నెమ్మది కలిగించదు. నెమ్మది కలిగించేది దేవుని వాక్యంలో రాయబడింది. వెండి కంటేను వెలగల బంగారం కంటేను నీ వాక్యము నాకెంతో. కీర్తనకానికి మనకు కాదులే, కీర్తనకాడు దగ్గర 1000 రాసులు బంగారం పోసిన రాసులకు వైపు ధర్మశాస్త్రం ఉంచితే ఆయన అన్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు ప్రియము. అది వారికి బాధలో నెమ్మదిచ్చి, మన బాధలో మన కష్టాలు మీకు చాలామంది తెలుసు కదా. డబ్బులు ఇంతింతున్నోళ్ళు కూడా హాస్పిటల్లో ఆక్సిజన్ లేకుండా ఏమైపోయారు? చాలామంది చనిపోయారు. ఇంతింత పలకబడి ఉన్నవాళ్ళు, ఇంతింత గొప్పవాళ్ళు ఉన్నారు. ఏమైంది? వాడి డబ్బు అక్కడికి రాలేదు, వారి జ్ఞానం అక్కడికి రాలేదు, వారి రాజకీయ పలుకుబడి అక్కడికి రాలేదు, వారి అధికారము అక్కడికి రాలేదు. హాస్పిటల్ మెయింటైన్ చేసేవాళ్ళే, నోడల్ ఆఫీసర్లే. ఇంకా వాళ్ళని గురించి ఏం చెప్పాలా? దానికి ఇన్ఛార్జీలే, ఇంకా చెప్పాలంటే కలెక్టర్లే. అలాంటి వాళ్ళకి కూడా వచ్చింది. ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప నాయకులకు కూడా ఈ కరోనా బారిన పడి వారి స్థానము, వారి డబ్బు, వారి ఆస్తి, వారి బంగారం ఏది అక్కడికి రానట్లుగా వారు ఒక్కసారిగా దశకెళ్ళి తిరిగి దేవుడు కొంతమందిని బయటికి తీసుకొని వచ్చిన. ఇట మనకు దేవుని వాక్యము శ్రేష్టమైనది.
జీవితంలో ఎప్పుడైనా ఇలాగ అనిపించిందా? మనం క్రైస్తవులమని ఎవరికైనా తెలుసా? వాక్యం నమ్మేవాళ్ళమని ఎవరికైనా తెలుసా? మనం చెప్తే కానీ వేరే వాళ్ళకి తెలియదు. కొంతమంది మీ క్రిస్టియన్స్ మీ దాంట్లో ఉన్నారు, ఎవ్వరు లేరు మా దాంట్లో. అరే పలానా సిస్టర్ క్రిస్టియన్, ఓహో వాళ్ళ క్రైస్తవులా, నాకు తెలియదు. అంటే ఏనాడు బహుశా వాళ్ళ క్రైస్తవులు అని చెప్పలేదేమో, చెప్పకపోయినా ప్రవర్తన ద్వారా చూపించలేదేమో. అదొక ఊరు, వాళ్ళలో ఒక హోటల్ పెట్టినారు ఒకళ్ళు. ఆ హోటల్లో పెద్ద ఆఫర్ పెట్టినారు. ఏంటి ఆఫర్ అంటే, విశ్వాసులకు తిన్నంత టిఫిన్ ఫ్రీ. ఇంకా మనం ఫ్రీ అంటే వదులుతామా? యానివర్సరీలో అయినా వీవీఎస్లో అని ఏదైనా వదులుతామా? వెళ్ళారు మనలాంటి వాళ్ళు గుంపులు రే పుదనరా, ఒకడు పోతుంటే ఒకడు ఎక్కడికి వెళ్తున్నారని పలానా దగ్గర టిఫిన్ ఫ్రీ అంటారా విశ్వాసులకి, నేను కూడా వచ్చేస్తాను, నువ్వు ఒక్కడే కాదరా మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రా. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. విశ్వాసులు అంతగా జోళ్ళు కట్టుకొని చీమల మంద పోయినట్లు పోయినారు ఆ హోటల్కి. కూర్చున్నారు. ఎవరన్నా అలాంటి ఫుల్గా తిన్నాడు టిఫిన్. అక్కడే తిన్న తర్వాత దోశలు, ఆమ్లెట్లు, నెయ్యి దోశ, ఆ దోశ, ఈ దోశ అంతా తిన్న తర్వాత బిల్లు సర్వర్ తెచ్చుకొని వచ్చినాడు, 500 రూపాయలు. గోడ మీద రాశారు, విశ్వాసులకు టిఫిన్ ఉచితమని. ఈ బిల్లు చూసి ఆయన అన్నాడు, ఏంటయ్యా గోడ మీదేమో విశ్వాసులకు టిఫిన్ ఉచితమని రాశారు, నువ్వేమో నాకు బిల్లు తెచ్చావు అని అడిగాడు. మీరు విశ్వాసం అయితే కదా అన్నాడు. ఏందా అంత పెద్ద మాట అంటావు? నేను విశ్వాసం, ఇదిగో కార్డు తీసుకో అని, విజిటింగ్ కార్డు ఉంటుంది కదా, దానిపైన వాక్యం రాసి ఉంటాం కదా, వాక్యానికి ఏం కొరతుండదు. జీసస్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కింద కూడా రాసినారు వాక్యం కూడా. అలాగే ఇదిగో కార్డు చూడండి, నీకు కార్డు కాదు కావాల్సింది, ఇదిగో సంచిలో జీసస్ లవ్స్ యూ, సంచిలో బైబిల్ తీసుకు, ఇదిగో బైబిల్, నీకు బైబిల్ కార్డులు ఇవన్నీ కాదు కావాల్సింది. మేము వచ్చిన తర్వాత సీసీటీవీలో నుండి అబ్జర్వ్ చేస్తాం మీకు టిఫిన్ సర్వ్ చేసిన తర్వాత. ఏమనంటే, మీరు ప్రభును స్తుతించి ప్రార్థన చేసుకొని తింటారా లేదా? వచ్చిన వెంటనే టేబుల్ మీద పెడితే గీ దోశ, పెసరట్టు ఉప్మా అని 2 చేతులతో పట్టుకొని తినేస్తున్నావే, నిన్ను విశ్వాసిని ఎట్లా నమ్మాలా దేవా? నీ కార్డును చూసి నేను నమ్మను, నీ బైబిల్ చూసి నేను నమ్మను, నీ దేన్ని చూసి నేను నమ్మను. ఎందుకంటే నువ్వు ప్రభువును ఆ టిఫిన్ ఇచ్చిన తర్వాత నువ్వు స్తుతించలేదు. మీరు ఇట్లొచ్చినారా? ఆ మాట ముందే చెప్పిండొచ్చు కదా. కాదు బ్రదరు, ఆకలిస్తుంది, షుగర్ అండి, తట్టుకోలేకపోయారండి. నువ్వేమన్నా చెప్పు, 500 బిల్లు కట్టాల్సిందే. అలాగుంటుంది మన జీవితం. బయటికి మాత్రం వాక్యాలకి ఏమి కొడుతుండదు. పాకెట్లో వాక్యము, బైబిల్లో వాక్యము, బాగ్లో వాక్యము, సూట్ కేసులో వాక్యము, బ్రీఫ్ కేసులో వాక్యము, ఇంట్లో వాక్యము, అంతా వాక్యం. హృదయంలో తప్పు. మన క్రైస్తవులను బయటికి ఎలాగ తెలుస్తుంది? విశ్వాసం అని ఎలాగ తెలుస్తుంది? ఆహారం వడ్డించిన వెంటనే ఎలాగ తెలుస్తుంది? ఒకసారి యూకేలో అనుకుంటా, లండన్లో ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది. దాదాపు 5,000 మంది దాకా అతిథులు, ఫారెన్ అటెండెంట్స్ వచ్చినారు. నేను కూడా ప్రభు వెళ్ళటానికి అవకాశం ఇచ్చినాడు. ఆ భోజనం అంత బఫే సిస్టమ్ మీకు తెలుసు కదా. భోజనం అంటే మన మాదిరి అన్నం సాంబార్ కాదు. సో వాళ్ళ ఐటమ్స్ వేరుగా ఉంటాయి. దాంట్లో నేను తినే ఐటమ్స్ చాలా చాలా తక్కువ. బయట నాన్ వెజిటేరియన్ లేకుండా అసలు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అలాగే నేను ప్లేట్లు వేసుకొని ఒక మూలకున్నా. అది అయిపోయిన తర్వాత ఒక కొరియా నుండి వచ్చిన ఒక శాస్త్రవేత్త వచ్చినాడు. మీ పేరు పలానా అన్నాడు. అంటే మనకి ఇక్కడ బ్యాడ్జ్ ఉంటుంది కదా, చూసి ఎస్ అన్న. అప్పుడు ఆయన అన్నాడు, అరివే క్రిస్టియన్ అన్నాడు. నేను షాక్ తెలుసా, నన్ను కూడా క్రైస్తవుడని గుర్తుపట్టే వ్యక్తులు ఉన్నారా? ఎస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. అవును నేను క్రైస్తవుడు. హౌ కమ్ యూ నో దట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్? నేను క్రైస్తవుడని మీకు ఎలాగ తెలిసింది? నేనేం సువార్త చెప్పలేదు వాళ్ళకి, పుస్తకం వేయలేదు, లేదా నేనేం బైబిల్ పట్టుకొని తిరగలేదు, లేదా స్టిక్కర్ వేయలేదు. అంటే ఆయన అన్నాడు, లంచ్ చేసేటప్పుడు నీ లంచ్ ప్లేట్ పక్కకు ఒక మూలకు వచ్చి, ఐ సా యూ థ్యాంకింగ్ ద లార్డ్ అండ్ ప్రేయింగ్. నేను గట్టిగా బిగ్గరగా ఏం చేయలేం, అందరి మధ్యలో బిగ్గరగా చేయలేం కదా. ఏదో మన పెదవులు కదులుతాయి 1 నిమిషమో 2 నిమిషాలు. అంత సునిశ్చితంగా కూడా అంత పెద్ద కాన్ఫరెన్స్లో పరీక్షించేవాళ్ళు, చూసేవాళ్ళు ఉన్నారా? అసలు షాక్ తెలుసా. నేను ఆయన అడిగాను, మీరు కూడా క్రైస్తవులా అన్న. నేను కూడా క్రైస్తవుని. ఎక్కడికి వెళ్తారు మీరు అన్న. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఐ అటెండ్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ చర్చ్. ప్రపంచంలో పెద్ద సంఘానికి
నేను హాజరవుతా. ఆ సంఘమే పాల్ యాంగిచ్ గారు స్థాపించిన సంఘం. ఇంత గొప్ప గొప్ప భక్తులు ఒక సామాన్యమైన విధానములో మనం క్రైస్తవులమా కాదా అని గుర్తుపట్టడానికి అవకాశం. కొంతమందికి భోజనం ఇచ్చిన వెంటనే ఇప్పటికీ నాకు చాలామంది వింటుంటా, నేను ప్రార్థన ఏం చేస్తారని ఏదేదో చేసేస్తుంటారు. 5 మాటలు చేయండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ చాలామందికి ప్రార్థన చేయడం రాదు కనుక నేను చెప్తున్నా. భోజనం ఇచ్చిన వెంటనే ప్రభువా జ్ఞాపకం చేసుకో కాదు, జ్ఞాపకం చేసుకుని ఇచ్చినాడు, మళ్ళా జ్ఞాపకం చేసుకునేది ఏంటి? అడ్డదిడ్డంగా భాష రాదా, ఏం రాదా? రక్షణ పొంది ఇంతకాలం అయిపోయింది, ఎట్లా ప్రార్థన చేయలేదో తెలియట్లేదా? అవి జ్ఞాపకం చేసుకునే ప్రార్థన ఒకటి చేయాలా కొత్త నిబంధనలో. ఎవరు తెలీదా? దొంగ శిలువ మీద దొంగ చేయాల, జ్ఞాపకం చేసుకొని. తినే దొర కాదు. మొదటి మాట, యేసు ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలు. రెండవ మాట, ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు. మూడవ మాట, ఈ ఆహార పదార్థాలు దీవించు. నాలుగవ మాట, ఈ ఆహారము లేని వారికి దయచేయి. ఐదవ మాట, ఆఖరి మాట, ఈ ఆహారం నాకు కూడా ఆరోగ్యకరంగా మార్చు. ఇక మిగతాదంతా అనవసరం. ఆహారం వచ్చిన వెంటనే ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలు. దీన్ని దీవించని కాదు, మొదటి దీవెన కాదు, పరిశుద్ధపరచబడుట. బైబిల్లో రాసినారు కదా, ప్రతిదీ వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా ఏం చేయబడుతుంది? పరిశుద్ధపరచబడిన తర్వాత దీవెన. ఈ మాట మీరు గమనించాలి. చాలామంది ప్రార్థనలు నేను వింటుంటాను. ఫస్ట్ ఏం చేయాలి? ప్రభువా ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు. గాడ్ హ్యాస్ టు శాంక్టిఫై ద ఫుడ్. చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకైతే కొన్ని సందర్భాల్లో. కొంతమంది మన భక్తుల యొక్క చరిత్ర మనం విన్నాం కదా, సాధు సుందర్ సింగ్ గారు ఇట్లాంటిది. ఆయన ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభువుని విడిచిపెట్టినంటే ఆయన తోబుట్టువులే ఆయన్ని పిలిచి ఒక కంచం లాంటిది, దాంట్లో నా అన్నంలో విషం కలిపి పెట్టారు. ఆయన తిని చచ్చిపోతాడు అనుకున్నారు. విచిత్రమేమో తెలుసా, ఆయన తిన్న తర్వాత బయటికి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించడం ఆరంభించినారు. ఎవరు విషయం పెట్టారో ఆయన సాధు సుందర్ సింగ్ గారి కాళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి, నేను చంపాలని విషయం పెట్టినాం, కానీ నువ్వు ఇంకా బతికున్నావు, నమ్మశక్యం కావట్లేదు, నీ విషయాన్ని దేవుడు నాకు ఆరోగ్యంగా మార్చినాడు. అలాంటి వారు రక్షణ పొందినారు. వాళ్ళకి ప్లేట్లో పెట్టిన విషయము ఆహారంగా మార్చబడితే మనకి ప్లేట్లో పెట్టిన అన్నము చెప్పరేంటి విషయంగా మారుతుంది. ఇదేం విచిత్రమో కానీ ప్రార్థన చేసుకునే తింటున్నాము, వాళ్ళు ప్రార్థన చేసుకునే తిన్నారు. వాళ్ళకి విషయము అక్షరాల పాషాణం. విషయం అంటే మీకు అర్థం కాదేమో. అక్షరాల పాషాణం పెడితే అది ఆరోగ్యమైపోయింది. వారు వెళ్ళి సువార్త ప్రకటించడానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఏదియు ఎంత మాత్రమో హాని చేయలేదు. మనం రకరకాలుగా హైజీనిక్గా చేతులు కడుక్కొని, గ్లౌజ్ పెట్టుకొని, శానిటైజర్ వేసుకొని, ప్లేట్ కడుక్కొని, టిష్యూ పేపర్ తుడుచుకొని, అంతా అదేంటి అరిటాకు పెట్టుకొని, అట చేసుకొని, ఇటు చేసుకొని, ఏం పెట్టుకున్నామా అంటే ఏదో చపాతి పెట్టుకున్నా, రాగ సంగటి పెట్టుకున్నా, నెయ్యి వేసుకున్నా, అది పెట్టుకున్నా, తిన్న తర్వాత బ్రదర్ ఏంటి మాట్లాడి చెప్పొచ్చు గ్యాస్. విశ్వాసులు అనే మాట ద్వారా కాకుండా క్రియల ద్వారా కూడా ప్రభుని గురించి ప్రకటించడం, ఇదే నాకు నెమ్మది. 4వది కీర్తనలు 132. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ, ఇది దిస్ ఈజ్ ద శాంక్చురీ ఆఫ్ గాడ్. ఇది దేవుని పరిశుద్ధ ఏర్పరచుకునే నా నివాస స్థలం. కనుక అక్కడికే వెళ్ళి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు పాత నిబంధనలో యాత్రలు చేస్తూ వచ్చినారు. ఇప్పుడు మనం కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత వీఆర్ నాట్ ప్లేస్ సెంటర్డ్ పీపుల్, బట్ వీఆర్ పర్సన్ సెంటర్డ్ పీపుల్. మనం స్థలం కేంద్రీకృతంగా ఉన్న ప్రజలం కాదు, వ్యక్తి కేంద్రీకృతంగా ఉన్న వారం. అందుకే మత్తయి 18
20 అనుకుంటా. ఎక్కడ 2-3 నా నామమున చేరి వస్తారు, అక్కడ నేను వారి మధ్య. కనుక యేసు ప్రభు నామంలో చెట్టు కింద ఉన్నా, బస్సులో వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా, తర్వాత ఏ స్థలాల్లో మనమున్నా ప్రభు మనతో పాటున్నాడు. అదే ఆయన కోరిన స్థలములో మనముండే భాగ్యంలోనికి తీసుకురాబడే ఆధిక్యత. దేవుని సంఘముగా మనం చేరివచ్చుట, దేవుని సంఘముగా వర్ధిల్లుట, దేవుని సంఘముగా విస్తరించుట. సంఘములో యేసుక్రీస్తు ప్రభువే శిరస్సు ఉన్నాడు. ఆయన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడింది కదా, 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరిస్తున్నాడు. ఏ ఒత్తి అంటే తెలుసుగా, ఏ ఒత్తి బాగా మండుతుంది, ఏది బూడిదైంది, ఏది సరిగా మండట్లేదు. కొన్ని మండుతున్నట్లుంటాయి కానీ ఇట్ హ్యాస్ మోర్ స్మోక్ రాదర్ దెన్ లైట్. అది వెలుగు కంటే ఏమి ఎక్కువ ఉంటుంది? పొగ ఎక్కువ ఉంటుంది. కొంతమంది బిలీవర్స్ అంతే, పొగ ఎక్కువ. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పొగ. బొగ్గులతో నడిచే రైలు ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు పొగ ఎలాగొస్తుందో ముఖం షేప్ మారిపోతుంది తెలుసా. అది వచ్చినప్పుడు బొగ్గులో ఇంజిన్ ఉండే రైలు నడిచే దినాల్లోన మనుషులు ఇలా తెల్ల డ్రెస్ వేసుకొని లోపలికి వెళితే వాళ్ళు స్టేషన్ వచ్చేలోగా డ్రెస్ కలర్ మారిపోయేదంట. ఇంట్లోకి వచ్చిన తర్వాత భార్య ఏమంటే తెల్ల తీసుకెళ్ళారు కదా ఉదయము, చొక్కా మార్చుకున్నారేంటి? నేను మార్చుకోలేదమ్మా, రైలు మార్చేసింది. అలా కొంతమంది విశ్వాసులు దే హ్యావ్ మోర్ స్మోక్. పొగ మంచిదేనా? హాని కలిగిస్తుందా, మేలు చేస్తుందా? హాని. వీళ్ళు హాని కలిగించే విశ్వాసులు. పొగ గుప్పు గుప్పున ఏది కొలిమిలో నుండి వచ్చినట్లు పొగ వస్తూనే ఉంటుంది. అంటే వాళ్ళు సిగరెట్ తాగుతారని కాదు, మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మాటలు అలాగ ఉంటాయి, ప్రవర్తన అలాగ ఉంటాయి, జీవితం అలాగ ఉంటుంది. అంతా పొగలు వస్తుంటాయి. పొగ ఏం చేస్తుంది? పొగ అంటే మీకు తెలుసు కదా, CO2. ఎంత ఘోరంగా అది ఉంటుందో దాంతో రూపురేఖలు అన్నీ మారిపోతాయి. అలా కాకుండా వెలుతురు వచ్చే దీపాలు ఉన్నాయి, లైట్స్. ఆ వెలుతురు వస్తే చీకట్లో ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు, చూడవచ్చు, వారికి మార్గం కల్పిస్తుంది. అందుకే కీర్తనలో చెప్పబడింది, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఈ చీకటి లోకంలో ప్రతి క్రైస్తవుడు వెలుగుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. బైబిల్లో రాయబడిన కొండ మీద ప్రసంగంలో అదే మనకు చెప్పబడింది కదా, ఈ ఆర్ లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కనుక వెలుగు ఎప్పుడూ రహస్యంగా ఉండదు. వెలుగు వచ్చిన వెంటనే చీకటి పారిపోతుంది. చీకటి వెలుగులో ఉండలేదు, దానికి వీలు కాదు. ఆ వెలుగే మనముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుని మందిరంలో ప్రతి విశ్వాసి ఒక క్రొవ్వొత్తి వలె, ఒక వెలుగుచున్న దీపం వలె ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. గిల్గాలు అలాంటి దీపస్తంభముగా ఉండాలి. ఏదైతే మండట్లేదో, ఏదైతే బూడిద ఎక్కువైందో, ఏదైతే ఎక్కువ పొగొస్తుందో, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 7 దీపస్తంభముల మధ్య సంచరించుతున్నవాడు. ఆయన దగ్గర ఏముంటుంది? కత్తి, టాంగ్స్ అంటే మీకు తెలుసు కదా, కెమిస్ట్రీ ల్యాబ్లో వాడుతుంటా, ఇన్స్ట్రుమెంట్లు డిగ్రీలో ఇటు పట్టుకున్నది. అలాగే టాంగ్స్ పట్టుకొని వచ్చి ఒకసారి ఒత్తిని పట్టుకున్నాడు అనుకో, ఇంకా ఆయన సెట్ చేస్తాడు మిగతావన్నీ. ఎందుకు దీంట్లో బూడిద వస్తుంది? అప్పుడు వద్దులే ప్రభు, ఇలాగే నన్ను వదిలేయండి, బహుశా ఆయన వదిలేసి వెళ్తాడు. నాలో బూడిద లేకుండా, లేకపోతే పొగ లేకుండా మంచి వెలుగు, దేదీప్యమైన ప్రకాశమానమైన బున్సెన్ బర్నర్ వెలిగినప్పుడు ఎలాంటి వెలుగు వస్తుందో అలాంటి వెలుగు వచ్చేటట్లు నన్ను కూడా చేయంటే అప్పుడు ఆయన చేయటానికి ప్రయత్నం చేస్తాడు. మనలో చాలామందికి వెలగాలని ఉంది, పాట మాత్రం బాగా పాడుతూనే ఉంటాం. వెలుగు చుంటినే యేసు వెలగాలనుకున్నాను కానీ వెలగలేకపోయాను. కొంతమంది పాట పాడుతారు, నే యేసుని వెలుగులో. నడిచేవాళ్ళని బట్టి ప్రభుకు స్తోత్రాలు. నడవని వాళ్ళని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతాం. నడవని వాడు కూడా యేసుని వెలుగులో నడిస్తే ఎంత బాగుండు. 1 యోహాను 1:5 చెప్పబడింది, గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఆ కారణాన ప్రభు వెలుగు కనుక అవతారసువాడైన సౌలు ఆ వెలుగును చూచిన వెంటనే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం, 22వ అధ్యాయం, 26 ఈ 3 అధ్యాయాలు ఆయన సాక్ష్యం చెప్పబడింది.
3 సందర్భాల్లో చెప్పబడిన మాట వెలుగు, లైట్ లైట్ లైట్. అపోస్తులైన పౌలుకేమో మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు, గ్రేటర్ లైట్. పేతురు భక్తునికేమో ఆయన పత్రికలు రాస్తే ఆయన ఏమన్నాడు? మార్వలస్ లైట్, ఆశ్చర్యకరమైన వెలుగు. మన దగ్గరికి వచ్చి వెలుగు అంటే వెలుగా బ్రదర్? అదేంటి? యేసు ప్రభు వారు యోహాను గురించి సాక్ష్యం ఇస్తూ అన్నాడు. ఏమని అన్నాడు? మండుచు ప్రకాశించుచున్న వెలుగు, దీపం. వాజ్ సచ్ ఎ బర్నింగ్ షైనింగ్ స్టార్. భక్సింగ్ గారికి చాలా ఇష్టమైన మాట. ఆరంభ దినాల్లో చెన్నై పరిచయం ఆరంభించబడక మునుపు గాస్పల్ క్యాంపెయిన్స్ కొరకు వెళ్ళినప్పుడు తిరిగి చెన్నై నుండి బయటికి వేరే ఊరికి రైల్లో వెళ్తూ ఉంటే కొంతమంది విశ్వాసులు ఆయనకు వీడ్కోలు పలకటానికి రైల్వే స్టేషన్కి వచ్చింటే అప్పుడు వాళ్ళు కేకలేశారు, బ్రదర్ ఒక వాక్యం చెప్పండి, ఒక వాక్యం చెప్పండి, ఒక వాక్యం చెప్పండి అని. అప్పుడు ఆయన నోట్లో నుండి బయటకు వచ్చిన మాటలు ఏవి? కాండము 6:13, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకు. ప్రతి విశ్వాస యొక్క హృదయం ఒక బలిపీఠం. ఎ ఫైర్ మస్ట్ ఆల్వేస్ బర్న్ 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 బర్న్. ఎప్పటిదాకా మండాలి పదా? సూర్యుడు ఎంతకాలం నుండి మండుతున్నాడు చెప్పరేంటి? సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు కదా. మండేది ఆగిపోతుందా? సూర్యుంది ఆగిపోదు. దేవుడు 4వ దినాన్ని చేసిన ఈ పెద్ద జ్యోతి మండేది ఆరిపోవట్లేదే, మరి 6వ దినాన్ని చేసిన ఇంకా పెద్ద ఈ జ్యోతి మనుషుడనే వ్యక్తి ఇంకా ప్రభు కొరికి ఎంత ప్రకాశమానమైన వ్యక్తిగా జీవించాలని దేవుని ఉద్దేశం. దావలే పౌలు లాంటి వాడికి ఇల్లు తెరిచే అవకాశం ఇచ్చినాడా? పౌలు కొరకు ప్రార్థన చేసే అననీయ లాంటి పరిచయం ఇచ్చినాడా? పౌలును వాక్య పరిచర్లో వాడుకోవటానికి బర్నబా లాంటి వారిని ప్రోత్సాహపరిచే వారిని ఇచ్చినాడా? లేదా పౌలు వలె అల్లు పెరగక సిలువ యోధుడిగా మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ నేను ముట్టించి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని చెప్పేవానికి వచ్చినాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం సంతోషించి ఉత్సహించు. కనుక ఇది 4 చూసినాం, టైం అయిపోయింది, ఇంక ముగించడానికి మనం ప్రయత్నం చేస్తాం.